సార్వత్రిక ఎన్నికలకు తేదీ దగ్గర పడుతున్న కొద్దీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరికల జోరు పెరుగుతుంది. రోజుకు తెలుగుదేశం పార్టీ గ్రాఫ్ పడిపోతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాలలో ఆదరణ పెరిగినట్లుగా స్పష్టమవుతుంది. ప్రముఖ రియల్టర్ వేముల చెన్నకేశ్వర నాయుడు ఆధ్వర్యంలో శనివారం కావలి పట్టణంలోని కాపు నేత నిస్సంగి రవినాయుడు వారితో పాటు కొంతమంది తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి సమక్షంలో ఈ పార్టీల్లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తామంతా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి సంక్షేమ నిస్వార్థ కార్యక్రమాలకు ఆకర్షితులై వైఎస్ఆర్సీపీలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చామన్నారు. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేందుకు తమ వంతుగా సహకారం అందిస్తారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం దేవస్థానం కమిటీ సభ్యుడు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి, స్థానిక నాయకులు అన్నపూర్ణ శ్రీనివాసులు, దాసరి శివాజీ, ద్రోణాదుల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. నిస్సంగి రవికుమార్. నేను 40 సంవత్సరాల నుంచి ఎనలేని సేవ చేసినాను మా తెలుగుదేశం పార్టీకి. సేవ చేయించుకున్నారే కానీ నన్ను గుర్తించకుండా ఈరోజు నా అవసరం లేకుండా వాళ్ళు నన్ను ఇబ్బందులు పెట్టారు. దానివల్ల నేను ప్రతాపన్న ఆశయాలు నచ్చి, ఆయన మంచితనాన్ని నచ్చి నేను ఈరోజు శివాజీ, కేశవన్న, వీళ్ళ వెంకట్రావు వీళ్ళందరితో కూడా ప్రతాపన్న ఆధ్వర్యంలో ఈరోజు కండవ వేసుకున్నాను. మన వైసీపీ కండవ వేసుకున్నాను. నన్ను ఇబ్బంది పెట్టింది చాలా ఇబ్బంది పెట్టారు. టీడీపీలో నన్ను ఎంత అవమానించారంటే అంత అవమానించినారు. ఆ అవమానం భరించలేక, అది తట్టుకోలేక నేను ఈరోజు ఈ జగనన్న ఆశ్రయాలు కానీ, జగనన్న సేవా పథకాలు కానీ అన్నీ నచ్చి ఈరోజు ప్రతాపన్న ఆయన ఆశయాలు కూడా నచ్చి నేను ఈరోజు పార్టీలో చేరి ఈరోజు సేవ చేస్తానని చెప్పి ఆయన్ని గెలిపించుకునేదానికి సైనికుల్లా సేవ చేస్తానని కూడా నేను మనవి చేసుకుంటూ విస్తృత ఈ 10 రోజుల్లో నా వంతు నాకున్న బంధుత్వం, నేను కాపునాడు రాష్ట్ర కాపునాడు మెంబర్గా ఉన్నాను. తర్వాత ఇక్కడ నాకుండే యానాథ్ సంఘాలు ఉన్నాయి, ఒక 6 సంఘాలు అల్లూరులో ఉన్నాయి. అవి వాళ్ళు కూడా రేపు విజయసాయి రెడ్డిని కూడా నేను కలుస్తున్నాను, పిలిచారు, పోతున్నాను, అక్కడికి కూడా పోతున్నాను. నాకు పెద్ద ఆయన మా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారితో ఈ రోజు కూడా ఆయన వెంటే నేను ఉన్నాను. ఆయన ఇదే పార్టీలో ఉన్నారు. ప్రతాపన్న కూడా అదే ఆయన ఆశయాలతోటి ఆయన దీవెలను తీసుకొని ఈరోజు నేను పార్టీలో నేను దివ్యాంగుడిని, వికలాంగుడిని. నా వికలాంగుల సంఘాలు కూడా ఉన్నాయి. వికలాంగులు అందరితోటి కూడా ఈ 10 రోజుల్లో నేను తిరిగి నా వంతు సేవ చేసి ఆయన్ని గెలిపించుకునేదానికి, మంచి మెజార్టీ తెప్పించుకునేదానికి కూడా కృషి చేస్తానని కూడా నేను కావలి పట్టణంలోని వైకుంఠపురం, జనతాపేట ప్రాంతాలకు చెందిన 31, 35, 36, 38 వార్డులకు సంబంధించి పలువురు తెలుగుదేశం పార్టీ అభిమానులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన కుమారుడు బాల సాకేత్ రెడ్డి, అల్లుడు అఖిలేష్ రెడ్డి వారిని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ వార్డుల ఇన్ఛార్జీలు గుడ్లూరు మాల్యాద్రి ప్రభాకర్ నాయుడు, చిన్నపల్లయ్య ఆధ్వర్యంలో పొనక గోపాల్ రెడ్డి, పొనక హరిరెడ్డి, మస్తాన్ రెడ్డి, బాబు, ఆనంద్ మనోహర్, గుడ్డేటి మాల్యాద్రి, మన్నేపల్లి బాలాజీ, కొత్తకోట ఏడుకొండలు, బండి దుర్గాప్రసాద్, మేడపల్లి రమణయ్య, కమలాకర్, ఎంజీ పాండు తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వార్డు పరిశీలకులు కుందుర్తి శ్రీనివాసులు, ఇతముక్కల బాలమురళిరెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. 31వ వార్డు తరఫున ఒక వార్డు ఇన్ఛార్జిగా ఇక్కడ గోపాలన్న నాకు అండదండలుగా ఉండాలనే ఆలోచనతో ఆయన జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలలో భాగంగా ఆయనకి లబ్ధి పొందాడు. కాబట్టి మా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయన పద్ధతి, ఆయన విధానం నచ్చి, ఆయన మంచితనాన్ని చూసి ఆయనకి ఈసారి ఆయనకి ఓటేసి గెలిపించాలనే ఆలోచనతో ఆయన తమ్ముళ్ళు, ఆయన కుటుంబం మొత్తం అండగా నిలబడాలని మా ఎమ్మెల్యే గారికి వచ్చి ఆయన మనస్ఫూర్తిగా కండ కొప్పుకొని ఈ రోజున మాకు ఆయన సేవలు, ఆయన తరపు ఆయనని మేము ఆయన అడుగుజాడల్లో నడిచి వార్డుని అత్యధిక మెజార్టీతో చేసుకొచ్చేదానికి మేము గోపాలానికి కట్టుబడి ఉంటామని ఈ సభా మూలకంగా నేను తెలియజేస్తున్నాను. తెలుగుదేశంలో అనేక సేవలు చేశాను. ఈరోజు నాకు నచ్చలేదు కాబట్టి నేను ఈ పార్టీలోకి వచ్చాను. అది వాళ్ళ విధానాలు నచ్చలే నాకు, అందుకని వచ్చాను.
మా వైకుంఠపురము జనతాపేట నుంచి సుమారుగా 4 దశాబ్దాల పాటు వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. గోపాల్ రెడ్డి గారు కానీ, వాళ్ళ తమ్ముళ్ళు కానీ, మస్తాన్ రెడ్డి గారు కానీ, ఇంకా దయాకర్ రెడ్డి గారు, వాళ్ళందరూ కూడా 4 దశాబ్దాల పాటు తెలుగుదేశం పార్టీ నుంచి వైకుంఠపురంలో చాలా పోరాడారు వాళ్ళు. గతంలో ఈరోజు ప్రతాపన్న గారి అభిమానంతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా వాళ్ళకి నచ్చి ఈరోజు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీలో ఉన్నా ఎవరికైనా కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనే విధానంతో వాళ్ళ నచ్చి కూడా ఈరోజు పార్టీలోకి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా మేము స్వాగతం చెప్తున్నాము. వాళ్ళందరి సహాయ సహకారాలతోటి ఈరోజు వార్డులలో, అన్ని వార్డుల్లో కూడా అక్కడ మేమందరం కూడా కలిసి ఇంకా పోయినసారి కన్నా కూడా ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా మేమందరం కూడా కలిసి పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మేమందరం కూడా రానున్న రోజుల్లో మన ప్రతాపన్నని హ్యాట్రిక్ చేసేదానికి, 3వసారి గెలిపించుకునేదానికి మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా రేపు రానున్న రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని 2వసారి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని నమస్కారం. మన రజిక వీధిలో ఉండే ఏడుకొండలు అనే వ్యక్తి మా ఎమ్మెల్యే గారి చేసే విధానం నచ్చి ఆయన ఇంతకుముందు తెలుగుదేశంలో తలమంచి రవికి అండగా ఉండి ఈ రోజున తెలుగుదేశం పద్ధతులు నచ్చక మా వార్డు ప్రభాకర్ నాయుడు ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కష్టపడి పనిచేసి ఎమ్మెల్యే గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలా వార్డు గట్టిగా కంకణం కొట్టుకొని చేరి మాకు అండదండగా నిలిచిన కొండలకు కూడా ధన్యవాదాలు.